నర్సారావుపేట పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థులు అధ్యక్షత వహించి ఉపాధ్యాయులకు వివిధ రకాల క్రీడలను నిర్వహించి గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. తరువాత వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి వేడుకలు చేశారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జయప్రదంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి చెప్పి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను అభినందిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగి తమకు పాఠాలు నేర్పిన గురువులను గౌరవిస్తూ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, పాసం కృష్ణారావు, పివి అచ్యుతరావు ఉపాధ్యాయులందరికీ టీచర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులను అభినందించారు. నేను మధ్యలో బ్రేక్ ఇచ్చింది. నేను థ్యాంక్ యూ అండి. మీరు కూడా కలకత్తా యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో ఆయన రైల్వే స్టేషన్లో దించాలి అని చెప్పేసి కఠిన విసేసి విద్యార్థులు ఆయన మోసుకుంటూ మన వాగ్దేవి కళాశాలల ఆధ్వర్యంలో చాణక్య భవన్లో జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటిదాకా అందరూ మాట్లాడారు, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మాట్లాడారు. కానీ ఇంకా అవన్నీ మళ్ళా నేను రిపీట్ చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి అసలు బేస్ చూస్తే మన విద్యా సంస్థ గురించి కనుక నేను 2002లో వచ్చాను. 4వ తేదీ ఏప్రిల్. మీకు సీనియర్స్ ఉన్నట్టయితే అంతకుముందు వైపీఆర్ అని ఉండేవారు, పరమేశ్వర్ రెడ్డి నా మిత్రుడు. ఇద్దరం ఒకే రోజు ఆ కాలేజీలో అడుగు పెట్టడం జరిగింది. దాని పేరే శారదా జూనియర్ కాలేజ్. అప్పట్లో మేనేజ్మెంటు హరిబాబు గారు, ఈదర హరిబాబు గారు, సుశీల్ కుమార్, రామలింగారెడ్డి గారు, ఇట్లా ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. వారు అక్కడున్న సందర్భంలో ఎంఎస్సి బీఈడి అయిపోయి ఒక చిన్న సూట్ కేసు పట్టుకొని జేఎల్ కమ్ వార్డెన్ కమ్ జేఎల్గా ఈ యొక్క కాలేజీలో రావడం జరిగింది. అప్పుడు ఉదయం 5 గంటలకు పిల్లల్ని లేపు చదివించడం, అదేవిధంగా మళ్ళీ 7ంటికే కాలేజీ అప్పట్లో, మళ్ళీ సాయంత్రం 10:30 దాకా చక్కగా వర్క్ చేసాం, సరదాగా చేసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో చాలా కొరవడింది. ఆ డెడికేషన్ అయితే చాలామందిలో లేదు. నేను ఒక్కడిని చేయటం కాదు, అప్పుడు దాదాపు ఒక 16 మంది జేఎల్స్ ఉన్నారు. నేను ఇందా చెప్పిన వైపీఆర్ మాస్టర్, అదేవిధంగా అఫ్జల్ మాస్టర్ మ్యాథమెటిక్స్, ఇట్లా ఎంఎస్ఆర్ అని కొండలు, 7 కొండలు ఇప్పుడు కూడా టీచర్ పోస్ట్లోనే ఉన్నారు. ఆయన అఫ్జల్ గారు కూడా టీచర్ పోస్ట్లో ఉన్నారు. ఇంకా వీరారెడ్డి, అదేవిధంగా జీవి, వీరాంజనేయులు, ఇట్లా నంబర్ ఆఫ్ ఇంకా చాలామంది ఉన్నారు. టి కృష్ణారెడ్డి అని, అంజురెడ్డి, వీళ్ళందరినీ మర్చిపోలేము. ఎందుకు మర్చిపోలేమంటే పోటీ పడేవాళ్ళం. మా సెక్షన్ రిజల్ట్ ఇంత రావాలి. 79 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అప్పట్లో నా సెక్షన్లో. అదేవిధంగా ప్రతి సెక్షన్ కనీసం 80 మందికి తక్కువ ఏ సెక్షన్ ఉండదు. పాస్ అటువంటి వాళ్ళకి మేము ఒక్కటే చెప్తున్నా, దీంతో ప్రపంచం కొంపలే మునగల. మనం రోజు అప్పుడు చేసిన 1వ తరగతి నుంచి 5వ తరగతి చేసిన బై హార్ట్ సిస్టమ్, అంటే ఒక క్వశ్చన్ని 4 సార్లు 5 సార్లు చూసి రాయడం, ఒకసారి చూడకుండా రాయడం, ఈ విధంగా నేర్చుకుంటే అప్పుడు అది మైండ్లో ఫీడ్ అయిపోతుంది.
ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ టైంలో అది గుర్తొస్తూనే ఉంటుంది. కాబట్టి అక్కడ కావాల్సిన దీనికి సంబంధించి బిఫోర్ ఎడ్యుకేషనే కాబట్టి మీరు ఆల్రెడీ స్టోర్ చేసుకుని ఉన్నారు. సక్సెస్ అవడానికి ఇది ఒక తారక మంత్రం. అంతేకాదు, ఒకవేళ ఇది కూడా కావటం లేదు, వొకేషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి, చేతి వృత్తులు చక్కగా MLT అని, MPHW అని గర్ల్స్కి అవుతుంది. అదేవిధంగా డైరీ టెక్నాలజీ, సైకాలజీ, ప్రతి కోర్సు ఉపయోగపడేది. ఇటువంటి కోర్సెస్ మీలో ఎవరన్నా లాగలేకపోతే ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ చేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక దారి చూపడానికి 100% అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఇటువంటి అన్ని పరిగణలో తీసుకొని డిప్రెషన్ వద్దు, భయం అనేది అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, జీవితం చాలా అద్భుతంగా గడపొచ్చు. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఎవ్రీ స్టూడెంట్. అండ్ ప్రతి లెక్చరర్కి, టీచర్స్కి అందరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి సెప్టెంబర్ 5 అనేది యావత్ భారతదేశం మొత్తం కూడా గురువుల్ని గౌరవించే విధంగా మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన జన్మదినాన్ని, నా యొక్క జన్మదినమే వేడుకలు నేను జరుపుకోవడం కాదు, ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి ఈ గౌరవం దక్కాలి అని ఆయన మరి దీన్ని కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చిన తర్వాత ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు సెప్టెంబర్ 5వ తారీఖుని ఉపాధ్యాయ దినోత్సవంగా మరి ఘనంగా జరుపుకుంటూ ప్రతి ఉపాధ్యాయుడికి ఈరోజు కొన్ని సన్మానాలు, సత్కారాలు, వారి యొక్క అభినందనలు, వారి యొక్క విశేషాలు తీసుకుంటూ చాలామంది కూడా గౌరవింపబడుతూ ఉన్నారు. మరి ఇదే విధంగా ఉపాధ్యాయ వృత్తి అనేది అత్యంత ఉన్నతమైనటువంటి వృత్తి. ఎందుకంటే ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక ప్రాణం పోతుంది, ఒక లాయర్ తప్పు చేస్తే ఒక నిరపరాధికి శిక్ష పడుతుంది. కానీ ఒక ఉపాధ్యాయుడు సరైన పద్ధతిలో గనక బోధించకపోతే ఒక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఇది అక్షర సత్యం. కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి శక్తి ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది. అలాంటి ఉపాధ్యాయుడు మరి ఎంతో క్రమశిక్షణ, ఎవరైతే దాన్ని పెడచెవిన పెట్టి పక్కనుంటారో ఈ పనికిరాని రాళ్ళని కనుక మనం ఎక్కడైతే పక్కనేస్తామో అదేవిధంగా వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంటుంది. అందుకని మీరందరూ కూడా ఒక గౌరవింపబడాలి సొసైటీలో. అంటే మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా మీరందరూ చక్కగా చదువుకోవాలి. కుల మతాలకు అతీతంగా మీరందరూ ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. మన ఎప్పుడైతే ఒక మంచి విద్యను మీరు విలువలతో కూడినటువంటి విద్యని ఎప్పుడైతే చదువుకుంటారో అప్పుడు మంచి మార్కులతో మీరు పాస్ అవుతారు. ఆటోమేటిక్గా మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వగానే మీ తల్లిదండ్రులందరూ కూడా వారు చేసినటువంటి సంవత్సరం మొత్తం పడినటువంటి కష్టాన్ని మీరు రిజల్ట్ ద్వారా వారికి గిఫ్ట్గా ఇవ్వగలుగుతారు. అప్పుడు మాత్రమే వారు అమితానందం పొంది మరింత ఉత్సాహంతో ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇంకా చదివించడానికి వారు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరందరూ కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా, టైం వేస్ట్ చేయకుండా చక్కగా క్రమశిక్షణతో, విలువలతో కూడిన విద్యని అభ్యసించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడున్నా, ఏ పొజిషన్లో ఉన్నా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మీ తల్లిదండ్రులని, అలానే మిమ్మల్ని పెంచి పోషించినటువంటి మీ గురువుకి శిష్యునికి మధ్య ఉన్నటువంటి సంబంధం, అనుబంధం విడదీయరానిది. తల్లిదండ్రులు మీరు ఎంత ఎత్తు ఎదిగినా వారి ఆలోచనలో స్వార్థం ఉంటుంది. నా కొడుకు ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మీరు ఎంత ఎత్తు ఎదిగినా ఇంకా ఎదగాలని కోరుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి టీచర్. టీచర్ అలానే ఉంటాడు, కానీ తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ఉంటారు. వారికి కావాల్సిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని గురువులు అందిస్తూ ఉంటారు. అటువంటి గురువుని మనందరం కూడా, మేము కూడా చిన్నతనంలో మరి చదువుకున్నట్టు మాకు కూడా కొంతమంది
టీచర్స్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఈరోజు మేము అందరం ఈ స్థానంలో ఉన్నాం. అలాగే మీరు కూడా మీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మీకు ఎంతోమంది టీచర్స్ క్లాసెస్ చెప్పుంటారు, కానీ వాళ్ళలో మీకు కొంతమందే నచ్చుతారు, కొంతమంది ఇన్స్పిరేషన్గా ఉంటారు. వారందరినీ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ మరొక్కసారి అందరికీ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని అలాగా గౌరవంగా ఆ ఉపాధ్యాయులు గౌరవించడం అంటే మీరు కనిపించినప్పుడు అంటే ఇప్పుడు నేను దాదాపుగా 35 సంవత్సరాల్లో విద్యారంగంలో ఉన్నాను. నా కాడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇలా అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు ఫోన్ చేసి సార్ నేను ఇట్లాగా ఉన్నానని చెబుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విద్యారంగంలో ఉండి మాతో పాటు ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వాళ్ళందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్.